గౌరవనీయులు పెద్దలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, గౌరవనీయులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు, సుజనా చౌదరి గారు, గౌరవనీయులు శాసనసభ స్పీకర్ పెద్దలు కోళ్ల శివప్రసాదరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కేఈ కృష్ణమూర్తి గారు, యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా గౌరవనీయులు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు, గౌరవనీయులు సిద్ధార్థనాథ్ గారు, ఈరోజు వేదికపై ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదే మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. అదే మరి ప్రత్యేకంగా రైతు సోదరి సోదరమణులకి ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే దానికి ప్రధాన కారణమైన రైతులందరికీ కూడా చేతులెత్తి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక సంవత్సరం కంటే మునుపు మనం ఇదే ప్రదేశంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సంవత్సరం లోపల మనం ఎన్నో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటూ తాత్కాలిక రాజధాని కూడా మొన్ననే దసరా సందర్భంగా ప్రారంభించుకున్నాం. మామూలుగా మనందరం హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా, చట్టంలో హక్కున్నా, కాదు ఈ గడ్డ మీద నుంచే పరిపాలన చేయాలి, ఇక్కడి నుంచి చేస్తేనే మీకు న్యాయం జరుగుతుందని 2.5 సంవత్సరాల కంటే ముందే మన దగ్గరకు వచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దీనికి సహకరించిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక సుదినం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.